చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి మాటలకు కానీ ఆయన చేసేటటువంటి పనులు కానీ రెండు వింత విచిత్రంగా ఉంటాయి. ఒకదానికి అసలు పొంతనే ఉండదు. ఇప్పుడు నిన్న ప్రైవేటు హాస్పిటల్లో ఒక బ్లాక్ను ఓపెన్ చేయడానికి వెళ్ళాడు. గుంటూరులోని శంకర్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ హాస్పిటల్లో బి బ్లాక్ని ప్రారంభిస్తూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, రోగి చెంతకే ప్రపంచ స్థాయి వైద్యం, రోగి చెంతకే ప్రపంచ స్థాయి వైద్యం. ఎవరు తీసుకొని వచ్చారండి రోగి చెంతకి ప్రపంచ స్థాయి వైద్యాన్ని? జగన్మోహన్ రెడ్డి గారా మీరా? జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి 5 సంవత్సరాల తన పరిపాలనలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న విద్యా వైద్య రంగాల్లో సమూల మార్పుల్ని తీసుకొని వచ్చి గ్రామాన హెల్త్ క్లినిక్లు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పేరుతో 10,000కు పైగా హెల్త్ క్లినిక్లను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మించి అక్కడ డాక్టర్ను అందుబాటులో ఉంచుతూ అక్కడే ఉచితంగా మెడిసిన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. రోగి చెంతకే ప్రపంచ స్థాయి వైద్యం ఇంటింటికి అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దాన్ని నిర్వీర్యం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మీది. మీరు ఈరోజు రోగి చెంతకే ప్రపంచ స్థాయి వైద్యం అని స్టేట్మెంట్స్. ప్రతి మండలానికి వచ్చి ఒక ప్రైమరీ హెల్త్ క్లినిక్ ఉండేలాగా, అక్కడ ఒక 2 డాక్టర్లు అందుబాటులో ఉండేలాగా, ఒక డాక్టర్ ఎప్పుడూ ఆ పిహెచ్సిలో అందుబాటులో ఉంటూ 104 వెహికల్ని అందుబాటులో ఉంచుతూ గ్రామానికి ఉన్నటువంటి విలేజ్ క్లినిక్కి ఒక డాక్టర్ని ఏదైతే అనుసంధానం చేస్తూ అక్కడ 104 వెహికల్ వెళ్ళి అక్కడే ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఇంటింటికి వెళ్ళి వైద్యాన్ని అందించేటటువంటి కార్యక్రమం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే మీరు దాన్ని నిర్వీర్యం చేసి ఈరోజు మీరు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్కి ఏమన్నా అర్థం ఉందా? ఈరోజు మీరు రోగి చెంతకు ప్రపంచ స్థాయి వైద్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీని తీసుకొని వస్తే అంతకుముందు మీరున్నటువంటి అప్పుడు ఆరోగ్యశ్రీలో కేవలం 1059 ప్రొసీజర్స్ మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 3257 ఏదైతే వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి క్యాన్సర్తో పాటు కరోనా ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి 25 లక్షల వరకు ఉచితంగా ఆరోగ్యశ్రీ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ పరం చేసి మీరు ఈరోజు మళ్ళీ ప్రపంచ స్థాయి వైద్యాన్ని రోగికి అందిస్తారు. ఎవరు? ప్రైవేట్ వాళ్ళు అందిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొని వస్తే వాటన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ మళ్ళీ ప్రపంచ స్థాయి వైద్యం ఎవరు అందిస్తారు? ప్రైవేట్ వాళ్ళు అందిస్తారా? శంకర్ సూపర్ స్పెషాలిటీ అందించిద్దా? దానివల్ల ప్రజలకు ఉచితంగా ఏమైనా అందిద్దా? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ఉచితంగా వైద్యం అందిస్తూ ఉంటే దాన్ని తీసుకొని వెళ్ళి ఈరోజు ప్రైవేట్ పరం చేసి ఆరోగ్యశ్రీని ఇక్కడ మళ్ళీ మీరు చెబుతారు సంజీవిని కేంద్రాలు త్వరలో రాష్ట్రమంతా ఏర్పాటు చేస్తాడంట. సంజీవిని కేంద్రాలు ఆల్రెడీ ఉన్నాయి కదా హెల్త్ క్లినిక్లు. అంటే ఇప్పుడు హెల్త్ క్లినిక్లు పేరు మార్చబోతున్నారు.